28వ అధ్యాయం 1వ వచనం నుంచి ఇలా వ్రాయబడి ఉంది, చదవండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆశీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. చూడండి, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు అన్నాడు. ఒకటి అంటే తూరు అధిపతి అని ఒక మానవుని గూర్చి పోల్చి చెప్పినట్టు చెప్తున్నాడు, కానీ మొత్తం సాతానుని గూర్చిన వర్ణన అది. బైబిల్ ఏ కొంచెం అవగాహన ఉన్న వ్యక్తులకైనా ఆ సంగతి తెలుసు. అది సాతానుని గూర్చిన వర్ణన. ఏమన్నాడు? నువ్వు దేవుడవు కాకపోయినా దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు, అంటే నువ్వు ఒక దేవుళ్ళలా ఫీల్ అయ్యావు అన్నాడు. ఒకటి. రెండవది, నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదియూ లేదు. అంటే నీకన్ని మర్మాలు తేట తెల్లంగా తెలుసు. 2 తర్వాత చదువు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి, నీ ధనాగారములోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. గర్వించావు నువ్వు అన్నాడు. ఒకటి, దేవుడవు కాదు కానీ దేవుడికి అంత అభిప్రాయం కలిగి ఉన్నావు నువ్వు, అంటే నువ్వు ఒక దేవుళ్ళ ఫీల్ అయ్యావు. నంబర్ 1. అయ్యలారా, మీరేమన్నా ఆలోచిస్తున్నారా? ఇవన్నీ మాకెందుకన్నా, సమస్యలు పోయే మార్గం చెప్పకంటారా? స్తోత్రం చెప్పండి ఒకసారి ప్రభువుకి. ఇవి తెలుసుకుంటే నేను వాటిలోంచి బయటపడే దారి నీకు దొరికేది. అందుకని తెలుసుకో. శత్రువు గురించి ఈరోజు అందిస్తున్నా. 4వ విషయం వివరిస్తున్నాను. అసలు వాడు పూర్వం ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు అలా అయ్యాడు అన్న ప్రశ్నకు సమాధానం. వాడు ఎలా ఉన్నాడు? ఒక కెరూబు. ఆ కెరూబు మొదట బాగానే ఉన్నాడు, కానీ తర్వాత వాడు ఎలా తయారయ్యాడు, దేవుడు ఏమేం గుర్తుపట్టాడు వాళ్ళు అంటే, మొట్టమొదటిది దేవుడు కాక కెరూబుగా ఉండి కూడా వాడు దేవునికి తగినంత అభిప్రాయం, అంటే తాను ఒక దేవుళ్ళ ఫీల్ అయ్యాడు. ఒకటి. రెండవది, వాడికి మరుగైనది ఏది లేదు, అన్నీ తెలుసు. 2. మూడవది, గర్వించిన వాడు. వానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి వినయం చూపలేదు, కానీ గర్వహృదయుడైపోయాడు. 3. తర్వాత చదువు. 14 అభిషేకము నొందిన కెరూబువై. 14వ వచనంలో ఉంది, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. అందుకే దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం ఒకటి ఉంది, దాని మీద నువ్వు ఉన్నావు. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటావు. పాపము నీ యందు కనబడేంత వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడుగా ఉన్నావు. అన్ని విషయాల్లో నువ్వు బాగున్నావు. కానీ ఏం చేద్దాం? తేడా పడ్డావు. అది తెలిసి తెలియక తేడా పడ్డావా? నో, తెలిసి తేడా పడ్డావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిటి తేడా పడింది అంటే, ముందు చెప్పుకున్నాగా అవన్నీ వాళ్ళలోకి ప్రవేశించినాయి. ఎందును బట్టి ప్రవేశించినాయి? ప్రియులారా, దేవుని ఏదేనులో నువ్వు ఉన్నావనే మాట ఉంది, అదే యెహెజ్కేలు గ్రంథంలో. చూస్తారా ఒక్కసారి? ఎక్కడుందో 13వ వచనం చూడండి. దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. అదేందండి, ఏదను భూమి మీద కదా ఉంది. ఈ భూమి నిర్మించబడక మునుపు ఏదైనా ఎక్కడుంది? దేవుని తోటయగు ఏదేనులో నీవు ఉంటివి అన్నాడేంది అంటే, మనకు తెలిసి భూమి మీద దేవుడు నాటిన ఏదైనా తోట అదే మనకు తెలుసు. కానీ అసలు ఈ భూగోళమే నిర్మింపబడక మునుపు దేవుడు సృష్టించినటువంటి మహిమ ప్రపంచాలలో ఓ ప్రత్యేకమైన స్థలం ఉందండి. ఓ ప్రత్యేకమైన స్థలం ఉంది. అది దేవుని పర్వతం ఉన్న చోటు, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం ఉన్న చోటు. కానీ దేవుడు దాన్ని ఏమని సంబోధించాడంటే ఏదెను అన్నాడు. ఏదెనులో ఇక్కడ ఏం జరిగిందో అక్కడ కూడా అదే జరిగింది.
ఇక్కడ ఏదెన్లో ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఆదాము హవ్వల్ని నిర్మించి కొంతకాలము వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళని పరీక్షకు నిలిపాడు. దేనికి నిలిపాడు? వాళ్ళని పరీక్షకు నిలిపాడు. అదేవిధంగా అక్కడ కూడా దేవదూతలను నిర్మించి కెరూబులు, సెరాపులు, సామాన్య దూతలు, ప్రధాన దూతలు, అధికార దూతలని రకరకాల హోదాలు ఇచ్చి రకరకాల ప్రపంచాలను నిర్మించి అంతా చేసిన తరువాత కొంతకాలము దేవుడు వారితో వ్యవహరించిన తరువాత ఇక్కడ ఆదాం హవ్వల్ని ఎలాగైతే పరిశోధించాడో అలాగున అక్కడ దూతల్ని కూడా పరిశోధించాడు. ఈ సంగతి మనకు అర్థం కావటానికి ఏదెను అని సంబోధించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైతే 2 చేతులు ఎత్తి చెప్పు. చాలా సంతోషం, కాస్త అర్థం చేసుకుంటున్నందుకు. పరలోకంలో ఏదేను తోట ఉందా? ఏదేను అనే ప్రాంతం భూమి మీద ఉంది. ఏదెనులో ఒక తోట వేసి, ఏదెను అనే ప్రాంతంలో, ఇప్పుడు చిలకలూరుపేటలో తోట వేసామనుకో, చిలకలూరుపేట తోట అన్నట్టు. ఏదెను తోట అంటే ఆ తోటే ఏదెను తోట అంటే ఏదైనా ఆ తోట పేరు ఏదైనా అనుకోకండి. ఏదెను అనే ప్రాంతంలో దేవుడు నాటిన తోట, అంతే. అర్థమైందా? తోట పేరు ఏదేను కాదు, ఏదెను అనే ప్రాంతంలో దేవుడు వేసిన తోట అది. ఆ ఏదెను అనేది భూమి మీదే ఉంది. కానీ ఇక్కడ ఏదెనులో ఏ అనుభవం జరిగిందో అదే అనుభవం అసలు ఈ భూగోళం మానవ జాతి ఏది నిర్మింపబడక మునిపే దూతలు నిర్మించబడ్డప్పుడు అక్కడ జరిగింది. ఏమిటి అంటే దేవుని పరిశోధన లేదా దేవుని పరీక్ష. అది దూతల్ని వదిలిపెట్టలేదు, మానవుల్ని వదిలిపెట్టలేదు, అందరినీ పరిశీలించుకుంటాడు, పరిశోధించుకుంటాడు దేవుడు. హక్కు లేదా ఆయనకి? అధికారం లేదా? ఉంది. ఇప్పుడు దేవుడు అనుమతించకుండా సర్పం ఎట్ట వచ్చిందండి తోటలోకి? దేవుడు అనుమతించకుండా హవ్వ శోధించబడటానికి ఛాన్స్ ఎక్కడుంది? దేవుడు అనుమతించాడు. ప్రైజ్ ద లార్డ్. కొంతకాలం వాళ్ళతో సహవాసం చేసి తన ప్రేమను వారికి రుచి చూపించి వాళ్ళ ప్రేమ, వారి యొక్క నమ్మకత్వాన్ని కూడా తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే అప్పటిదాకా దేవుని ఘనపరిచే స్వరాలు విన్న ఆదాము హవ్వలకి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక స్వరం కూడా వాళ్ళకి అందుబాటులోకి వచ్చేటట్టు చేశాడు. అప్పటిదాకా ఒకవేళ ఆదాము హవ్వల దగ్గరికి దూత వచ్చినా ఎవరు వచ్చినా అంతా దేవుని భజన చేసేవాళ్లే. కానీ దేవుని గురించి నెగిటివ్గా చెప్పేవాళ్ళు వాళ్ళకి తగల్లా. మీకు కూడా షాలేము రాజు అన్న అంత గొప్పోడు, ఇంత మంచోడు, అంత అట్లా ఇంత ఎట్లా అని చెప్పేవాళ్ళు ఉన్నంత వరకు మరి అందుకేగా నేను వెళ్ళేది అన్న దగ్గరికి అని నువ్వు కూడా అంటావు. షాలేమన్నా ఫుల్ తేడా అనేవాడు తగిలితే కదా నీ సంగతి తేలేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పింది అర్థమైందా? షాలేము రాజు అన్న మంచోడు అని సరుకు తగిలినంత వరకు నువ్వు ఇంకా అతుక్కొని ఇంకా ఎక్కువగా వెంబడించడానికి ఇష్టపడతావు. కానీ షాలేమన్న తేడా అన్నప్పుడు, అలాంటి స్వరం విన్నప్పుడు కూడా వాని స్వరాన్ని లక్ష్య పెట్టకుండా నీవు నన్ను హత్తుకొని వెంబడించినట్లయితే అది నిజమైన ప్రేమ. వాళ్ళ ప్రేమలోని ఒరిజినాలిటీ, వాళ్ళ ప్రేమలోని నాణ్యత తెలుసుకోవాలనుకున్నాడు దేవుడు. ఒకవేళ ఆ రోజున హవ్వ కానీ వాడిని ప్రతిఘటించి, దేవుడు మాకు అన్యాయం ఎందుకు చేస్తాడు రా, ఒకవేళ చేస్తే చేయని ఆయన దయ, కడుపుకి ఆకలికి లేకనా తినాలి? అవసరం లేదు. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఆయన ఇస్తాడు. అప్పటిదాకా నేను ఆగుతా, నేనేం కకృతి పడనని హవ్వ అన్నట్టయితే వాడు సర్దుకునేవాడు, వీళ్ళు పాస్ అయ్యేవాళ్ళు. ఆ తర్వాత దేవుడే వచ్చి అదే రోజు సాయంత్రం ఆ జీవవృక్ష ఫలం ఆయనే కోసి ఇచ్చేవాడు, ఈ మంచి చెట్ల తెలియనిచ్చే పండు కూడా 2 ఆయనే ఇచ్చేవాడు. అర్థమైందా? పాస్ అయ్యావరా తల్లి, ఇద్దరు పాస్ అయ్యారు, సూపరో, ఇక రండి అని ఆయన ఇచ్చేవాడు. కానీ అక్కడ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అయినందుకు మళ్ళీ వచ్చి శిలువ యాగం జరిగించి అందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి ఇప్పుడు విశ్వాసము ద్వారా తన యొద్దకు వచ్చిన వారందరికీ జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను అన్నాడు.
ఆ రోజు ఎగ్జామ్లో హవ్వ పాస్ అయినట్టయితే అప్పుడే ఇచ్చేసేవాడు. అందుకే రేపు అక్కడికి పోయిన తర్వాత ఆమె సంగతి చెప్పాలనిపిస్తుంది నాకు. కొంచెం కక్కుర్తి పడకుండా కొద్దిగా ఓపిక పట్టినట్టు ఈ బాధలు, ఈ దరిద్రం అంతా మనకు ఉండేదిగా. ఏదో వాడు వచ్చి చెప్పాడు దేవునికి వ్యతిరేకంగా, పానే పోయిందని ఎగబడి ఆ మంచి చెడ్డల పండు తింది. తిన్నది పోయి జీవవృక్ష ఫలం అన్న కోసుకొని తిందా? వాడు ఏది చెప్పాడో అదే కోసుకొని తింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అబద్ధాలంటేనే ఇష్టం. మంచి చెప్పి కాస్త ఇది కాదు ఇది పద్ధతి అని చెప్పి కాస్త జాగ్రత్త చెప్పి కాస్త హెచ్చరించి గద్దించి జాగ్రత్త చెప్పే వాళ్ళ మాట నచ్చదు. జీవితాలు నాశనం చేసే మాటలు చెబుతారు చూడు, కాపురాలు కూల్చే మాటలు. అసలు ఎంత భరిస్తున్నావో, ఎంత ఓర్చుకుంటున్నావో, అసలు నువ్వు నిజంగా ధ్వజస్తంభానికి దండం పెడితే డింగుమని లేచిద్ది. అసలు పతివ్రత సాధ్వి శిరోమణివి, నీ అంత ఓర్పు సహనాలు ఎవరికి లేవు, నువ్వు కాబట్టి భరిస్తున్నావు. ఆయనేమో నల్లగా కాకిలాగా ఉంటాడు, నువ్వు కాబట్టి ఆయన కాపురం. ఇట్లాంటి పనికి మళ్ళీ మాటలు చెప్పే చెత్తోళ్ళు ఉంటారు చూసావా, కాపురాలు తీసే మాటలు మాట్లాడేవాళ్ళు. వాళ్ళ మాటలు భలే బాగుంటాయి. పనికి మాలిందానా, కాపురాన్ని జాగ్రత్త చేసుకో, పెద్ద ఏదో నువ్వు లోకానికి విరుద్ధంగా నువ్వే కష్టాలు పడుతున్నట్టు బిల్డప్ ఇవ్వకు. నీ కాడికి ఎక్కువ కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. తాగుబోతు భర్తలతో, తిరుగుబోతు భర్తలతో, బాధ్యత పట్టించుకొని భర్తలతో, కష్టపడిన చాకిరిని కూడా తీసుకెళ్ళి తాగి తలగబోసుకునే దౌర్భాగ్యులతో నానా బాధలు పడి కూడా కాపురాలు చేస్తున్నారు ఆడపిల్లలు. అంత శోధన నీకు లేదుగమ్మా. కొద్ది గొప్ప సమస్యలు ఉంటే ఓర్చుకోమ్మా, తట్టుకోమ్మా, నిలబడమ్మా, నువ్వు దేవుని బిడ్డవమ్మా అని గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పే వాళ్ళ మాటలు నచ్చవు. నువ్వు కాబట్టి పడుతున్నావు కానీ నేనైతే ఎప్పుడూ ఎగ్గొట్టిపోయేదాన్ని అనే మాటలు ఉంటాయి చూసావా. అలాంటి మాటలు ఎట్టుంటే అనుకున్నా అసలు మామూలుగా ఉండవు. ఈ కాపురాలు తీసే మాటలు, కుటుంబాలని కూల్చే మాటలు, దీపాలు ఆర్పే మాటలు, ఈ అబద్ధాల మాటలన్నీ. కొంతమందికి గద్దింపు నచ్చదు. నువ్వు ఏ డ్యాన్స్ అన్నా అబ్బో సూపరో అనే భజన వాళ్ళు ఉంటారు చూసా, వాళ్ళు కావాలి వీళ్ళకి. వాళ్ళు భజన చేసి 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 ఒక్కసారి వేస్తారు కాటు అని, అప్పుడు పోతారు మొత్తానికి. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట, ప్రేమించేవాడు చెంపదెబ్బ కొడతాడంట. గద్దింపును ఎప్పుడు కూడా తిరస్కరించకుండా జాగ్రత్త పడాలి. తెలుసా నీకు, నిన్ను గద్దించే ఒక స్వరం పోయిన నాడు పతనం వైపు అడుగులు పడతాయి. తెలుసా, ఆడాళ్ళైనా మగాళ్ళైనా తెలుసుకోండి, నిన్ను గద్దించే ఒక స్వరం అనేది లేని నాడు నీ అడుగులు పతనం వైపు వెళ్తాయి. గద్దింపును స్వీకరించినంత వరకు నీవు స్త్రీవైనా పురుషుడివైనా ధన్యుడివి, ధన్యురాలివి, భద్రంగా ఉంటావు. కాబట్టి వెన్నపూస లాంటి మెత్తటి మాటలు మాట్లాడేటువంటి మాటలకి బుక్ అవ్వద్దు, దెబ్బతింటారు. అట్ట బుక్కంగాల ఆయన ప్రేమ నచ్చలా. ఈ బుసలు ఉంటాయి కదా, ఈ బుసలో వచ్చి అనగానే అబ్బో నేనంటే ఎంత ప్రేమో సర్పానికి. అమ్మో ఇన్ని రోజులు నేను మిస్ అయిందాన్ని, ఇప్పుడు చెప్పింది నాకు సర్పమని పోయి తిననైతే. ఒకవేళ ఆ రోజు కానీ కొద్దిగా సంయమనం పాటించి, అవునా అది తింటే మా జ్ఞానం వచ్చిద్దా, కళ్ళు తెరవబడతాయా, మేము కూడా ఆయన వంటి వాళ్ళం అవుతామా, అందుకని మేము అలా కాకూడదని అవి తినొద్దని చెప్పాడా, అట్లయితే కొద్ది కాగు, జస్ట్ సాయంత్రం వస్తాడు అంతే. వచ్చినాక మొత్తం కడిగేస్తాను ఆయన్ని, కడిగేసి ఆ తర్వాత తినేస్తానంటే ఇది అడ్రస్ ఉండదు. కానీ అప్పటిదాకా ఏడాగింది ఉదారం ఏడాగింది. అమ్మా నీ ముక్కు మీద ఉన్నది, చెవుల మీద ఉన్నాయి, అన్నీ తీసుకొచ్చి ఎడబెట్టు, డబల్ ట్రిపుల్ చేస్తా, కొద్దిగా ఆగురా, గంటలో మా ఆయన వస్తాడు, అడిగి అన్నీ ఇస్తాను, ఆయనకు కూడా బ్రాస్లెట్ ఉంది, ఉంగరం ఉంది, అవి కూడా పెడతాను, డబల్ ట్రిపుల్ చేద్దు కానంటే వాడు జంపు ఆగిద్దా, ఆగదుగా, మొత్తం తీసి కుప్ప ఆడబెట్టింది. వాడు కళ్ళు మూసుకోమ్మా, కళ్ళు తెరవకూడదమ్మా, తెరిస్తే పోద్దమ్మా, ఉన్నాయి కూడా పోతాయమ్మా, జాగ్రత్త మీరు కళ్ళు ముయ్యాలి అంటే గట్టిగా. వీడు ఆ మూట తీసేసి ఈ మూట పెడతాడు, ఇది కంకరాళ్ళ మూట పెడతాడు. కరెక్ట్గా 7 గంటల తర్వాత నువ్వు ఓపెన్ చేయాలమ్మా.
ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టి పూజ చేసి దండం పెట్టి దాని చుట్టూ 21 ప్రదక్షిణం చేసి ఆ తర్వాత ఓపెన్ చేయాలంటే ఈలోపు వీడు ఊరు దాటిపోతాడు. అప్పుడు తీసి చూస్తే ఉంది రాళ్ళు ఉంటే తప్ప ఏముండదు. తపన మనుషులను అడుగుదాం, తీసుకుందాం, ఒక ఆలోచన, ఒక సలహా తీసుకుందాం. వాళ్ళు గద్దించినా కోప్పడ్డా మంచికే చెప్తారు కానీ చెడ్డకి చెప్పరు కదా. విందాం, ఓపిక పడదాం. నేను చెప్తున్నా, ఏ విషయంలోనైనా స్త్రీలైనా పురుషులైనా తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు చేయకూడదు. అవి క్షేమకరం కాదు. మనకి సలహా చెప్పే ఆలోచనలు ఉన్నప్పుడు, ఆలోచన కలిగిన వ్యక్తులు మనకు ఉన్నప్పుడు కొంచెం ఒక ఆలోచన తీసుకోవటం అనేది ఎంతైనా మంచిది, మంచి అలవాటు. లేకపోతే మోసగాడి చేతికి చిక్కిపోతాం, మోసగాళ్ళ చేతుల్లో బలైపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పొలంలో పాపం పురుగు మందు కొట్టుకుంటున్నాడు. ఆ పొలంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన, ఎవడో ఒకడు పోయాడు ఆయన దగ్గరికి. పాస్టర్ గారు తెలుసా, శాలేం రాజు గారు చెట్లు వేశారంట చర్చి ముందు, ఆ చెట్లకి ఏదో మందు కొట్టాలంట, కాస్త పవర్ స్ప్రే ఇస్తావా అన్న. ఎవరు? పాస్టర్ గారా? అయ్యో దాందే ఉంది అని పాపం తీసి ఇచ్చాడు. ఇక మళ్ళీ ఆడు పవర్ స్ప్రే ఆడికి పోయింది లేదు, ఆడు కొట్టింది లేదు. ఇటు తీసుకెళ్ళి ఆడమ్ముకున్నాడు. మోసం. ఎవరి పేరు చెప్పి? అందుకే శాలేమన్న పేరు చెప్పంగానే బుక్ అవ్వద్దు. అందరికీ చెప్తున్నా, ముందు అడగాల సలహా, ఫోన్ చేయాలా, ఆలోచన తీసుకోవాలా. ఎవడన్నా వచ్చి నా పేరు చెబితే వెంటనే బుక్ అవ్వకండి. అట్ట బుక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు జీవితాల నాశనం వైపు తీసుకెళ్తాయి. ఇక్కడ అదే జరిగింది. ఆ పరీక్ష దేవుడే పెట్టాడు, అనుమతించాడు. ఇన్నాళ్ళు వీళ్ళని తోటలో ఉంచాను, పెంచి పోషించాను, వీళ్ళతో సహవాసం చేశాను, నా ప్రేమంతా రుచి చూపించాను. ఒక చిన్న మాట చెప్పి దీనికి విధేయత చూపమన్నాను, చూపిస్తారా లేదా అని టెస్ట్ చేయడానికి ఏం చేశాడో తెలుసా? అనుకూల స్వరాలే కాదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక స్వరం కూడా వాళ్ళ చెవిన పడేటట్టు చేశాడు. ఆ స్వరం ఎప్పుడైతే చెవిన పడిందో వెంటనే ఆ స్వరానికి కనెక్ట్ అయ్యి వద్దన్న పండు తిని తరతరాల మానవ జాతికి శాపాన్ని తెచ్చిపెట్టారు, పాపాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ ఎలాగో పరీక్ష జరిగిందో అదేవిధంగా పరమ ఏదెనులో కూడా పరీక్ష జరిగింది. ఈరోజు మానవ జాతి కోల్పోయిన జీవవృక్ష ఫలం మళ్ళా ఎప్పుడు దక్కుతుంది? ఎప్పుడు దక్కింది? మళ్ళా జీవాహారము నేనే, నన్ను తినువాడు నా మూలంగా జీవించునని యేసయ్య వచ్చి చెప్పాడు. చూడు, మళ్ళా యేసయ్య దగ్గరకు వచ్చి యేసు రక్తాన్ని ఆశ్రయించి యేసును భుజించిన తరువాత మళ్ళా ఆ జీవం లభించింది. ఒకవేళ ఆ ఒక్క గడియ కానీ శోధన హవ్వ తప్పించుకున్నట్టయితే ఇప్పుడు పెట్టి ఆ జీవవృక్ష ఫలం మీద అప్పుడే ఇచ్చేవాడు. సరే, ఆ పాయింట్ పక్కన పెట్టేద్దాం. జస్ట్ మీరు గుర్తుపెట్టుకుంటానని తలంపు చెప్తున్నాను. ఇక్కడ వీళ్ళకి ఈ పరీక్ష, మరి అక్కడ పరీక్ష ఏంటి? అక్కడ ఏదైనా పరీక్ష ఏంటంటే దేవదూతలందరూ ఉన్నారు. కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలు, ప్రధాన దూతలు, అధికార దూతలు, రకరకాల హోదాల్లో ఉన్నారు కదా వాళ్ళు అక్కడ. అప్పుడు మానవ జాతి నిర్మించబడాల, మానవ సృష్టి జరగల. ఇదేది జరగక మునుపు అక్కడ ఆ ప్రపంచంలో జరిగిన ఒక సన్నివేశం. నాడు ఏదెనులో ఆదాము హవ్వలను ఎలాగ టెస్ట్ చేయాలని దేవుడు కోరుకున్నాడు, అలాగే దూతలందరినీ పరీక్షించాలనుకున్నాడు దేవుడు. అనుకున్నప్పుడు దూతలలో ఒక దూత వలె ఉన్న తన కుమారుని హెచ్చించాడు. నీకు తెలుసా, యేసయ్య మానవులమైన మన దగ్గరికి మనిషిగా వచ్చి ఎలాగైతే కార్యక్రమాలు నెరవేర్చి వెళ్ళాడో, మనకంటే ముందు దూతల మధ్యలోకి దూతలాగా వెళ్ళాడు. యేసయ్యకున్న పేర్లలో యెహోవా దూత అనేది కూడా ఒక పేరు. గుర్తుపెట్టుకోండి, యెహోవా దూత అనేది ఒక పేరు. మనుషుల్లో మనిషిగా వచ్చి
పరలోక తండ్రి తత్వం అంతా మనకు చెప్పాడు చాలా వరకు. మీ తండ్రికి ఇలా నచ్చదు, మీ తండ్రికి ఇలా నచ్చిద్ది, మీ తండ్రికి ఇలా ప్రార్థన చేయండి, మీరు ఉపవాసం ఉండేటప్పుడు ఇలా ఉండండి, మీరు ధర్మం చేసేటప్పుడు ఇలా చేయండి. డబ్బా కొట్టుకుంటే నచ్చదు ఆయనకి. ఎవరికి? పరలోకమందున్న మీ తండ్రికి అది నచ్చదు. మీరు ఉపవాసం చేసేటప్పుడు దుఃఖముఖులై ఉండకుడి. కొంతమంది మనుషులకు కనబడవలనని చేస్తారు, అటివారు తమ ఫలం పొంది ఉన్నారు. మీరైతే రహస్యమందు చూచు మీ తండ్రి చూడవలనని ఉపవాసం ఉండండి. అప్పుడు మీరు మీ ముఖం కడుక్కోండి, మీ తల అంటుకోండి. ధర్మం చేసేటప్పుడు కూడా ఆయన చూడాలని చేయండి అని. అన్నీ మీ తండ్రికి ఇది నచ్చదు, ఇది నచ్చిద్ది, ఇలా చేయండి, ఇలా అన్నీ ఆయన గురించి ఏం చెప్తాడు చూడు. మనకి చెప్పాడా లేదా? ఆయన చెప్పకపోతే తండ్రి గురించి మనకు తెలిసిద్దా? పెద్దగా చెప్పండి. ఇక్కడ మానవుడిగా వచ్చి మానవులకి ఎలాగైతే తండ్రి తత్వాన్ని ఎరిగించాడో, మానవ జాతి నిర్మింపబడక మునుపు దూతల మధ్యలోకి వెళ్ళి దూతలకు కూడా తండ్రిని గురించి అంతే చెప్పాడు. ఇప్పుడు మనుషుల్లో మనిషిగా వచ్చినందున చాలామంది ఏమంటున్నారు? యేసు ప్రభు కూడా మనిషే అంటున్నారా లేదా? సమాజం నీకు దండం పెడితే కాస్త మూలగండి. ఏందండి అన్యులు ఏమంటున్నారండి? చాలామంది యేసు ప్రభు కూడా మనిషినా ఏంది నువ్వు అంటున్నారా లేదా? మరి నిజంగా మనిషేనా? మనుషుల కోసం మనిషిగా వచ్చాడు కానీ ఆయన దేవుడు. ఓకే, ఇప్పుడు దూతల మధ్యలోకి ఎలా వెళ్ళాడు? దేవుడికి వెళ్ళాలా? దూతల మధ్యలోకి వెళ్ళి దూతల సంగతులు అర్థం చేసుకోవాలన్నా, దూతలకు తన సంగతి అర్థమయ్యేటట్టు చెప్పాలన్నా, తను దేవుడుగా ఉండి వాళ్ళు దూతలుగా ఉంటే అర్థం కాదు. మనుషులకు అర్థం కావాలంటే మనిషిగానే రావాలి. సేవకు అర్థం కావాలంటే మన మ్యాటరు సేవగానే పోవాలి. మన సంగతులు ఈగకు అర్థం కావాలంటే ఈగలాగా పోయి చెబితే కానీ దానికి అర్థం కాదు. ఇప్పుడు చీమకి మనం చెప్పామనుకో, చీమ పోతుంది, అక్కడ చీమల మందు చల్లారు, అది తింటే సచ్చిద్ది అది. ఇప్పుడు మనం ఏ ఏ ఏ ఎల్లవగట్టు అన్నాం అనుకో, చీమ ఏం బ్రదర్ ఎనీ ప్రాబ్లం అంటదా? ఏమైనా సమస్య ఉంది అక్కడ అంటదా చీమ? అసలు మనం మొత్తుకుంటున్నా పట్టించుకోదు, వెళ్ళే పనిలోనే ఉంటుంది. మనం ఇంకా గొడవ చేసే కొద్ది ఇంకా స్పీడ్గా వెళ్తుంటుంది. ఇప్పుడు చీమకి మన భాష అర్థం కావాలంటే కష్టం. మరి ఎట్లా పోయి చెబితే అర్థమైంది? ఒక చీమలాగే పోవాలి. అప్పుడు చీమ వెళ్తా ఉన్నప్పుడు పక్కన ఇంకో చీమ వచ్చింది అనుకో, బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడ ఏముందో చూసావా? విషం పెట్టారు మనల్ని చంపటానికి, ఆవేశంగా వెళ్తున్నావు. అవునా బ్రదర్? భలే చెప్పా బ్రదర్. ఏ ఊరు బ్రదర్? ఏదో ఒక ఊర్లే, ముందు అక్కడికి బావా, అక్కడ విషం ఉందండి. అవునా బ్రదర్? అట్లయితే ఇప్పుడే వెనక్కి తిరుగుతాడు, దన్నం తిరిగిద్ది. చీమ భాష చీమకు తెలిసిద్ది కానీ మన భాష చీమకు తెలిసిద్దా? అట్లాగే మనిషిలోకి వచ్చి మనిషిగా వచ్చి మనుషుల మధ్యలోకి వచ్చి చెప్పాడు. అదేవిధంగా దూతల మధ్యలోకి దూతలాగా వెళ్ళి వ్యవహరించాడు. మనుషుల్లోకి మనుషులాగా వచ్చినందుకు మనుషులు ఏమనుకున్నారు? మనిషే అనుకున్నారు. దూతల్లోకి దూతలాగా వెళ్ళినందుకు వాళ్ళు ఏమనుకున్నారు? దూతే. కాకపోతే మనకంటే కొంచెం సీనియరు, ఆయన కొంచెం రెస్పెక్ట్ చేస్తాడు ఎన్నంతే. ఒకరోజు సడన్గా ఇప్పుడు మనుషుల్లో ఆయన నామం హెచ్చించబడిందా? అన్ని నామముల కంటే యేసునామం. అది కొంతమందికి ఇక్కడ నచ్చనట్టే. అక్కడ కూడా ఏం జరిగిందంటే, తన ప్రియ కుమారుని దూతలందరిలో ఆయన హెచ్చించాడు. దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలని చెప్పాడు. దూతలందరూ ఆయనకి నమస్కారం చేయాలని చెప్పినప్పుడు వాళ్ళతో పాటు ఉన్నోడు, వాళ్ళతో పాటు ఆరాధించినోడు, వాళ్ళతో పాటు మయంపరిచినోడు ఇప్పుడు సడన్గా ప్రమోషన్ పొంది అందరి చేత ఆరాధన పొందే పరిస్థితికి వచ్చాడు అంటే మరి ఎవరికైనా కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా. ఏమండి, నీలో కూర్చున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక నుంచి ఈమె చెప్పిన మాట మీరు వినాలని చెప్పా అనుకో, ఆమె కంటే సీనియర్ అయిన ఆమెకి మండిపోద్ది. ఈయన ప్రత్యక్షత పోగొట్టుకున్నాడు, అంత ముందులాగా దర్శనం పని చేయట్లే ఈయనకి. ఫస్ట్లో బాగానే ఉన్నాడు కానీ ఇప్పుడు కొంచెం దిగజారాడు. ఎవరు ఏందో అర్థం కావట్లా. మళ్ళీ అసలు మొత్తంగా తేడా పడ్డాడంటే జనం ఊరుకోరుగా.
అందుకని ఒకప్పుడు బాగానే ఉన్నాడు కానీ ఇప్పుడు చెడిపోయాడని చెబుతారు. ఎందుకు చెడిపోయాడంటే ఎవరిని తీసుకొచ్చి నిలబెడుతున్నాడో, ఎవరిని ఏం చేస్తున్నాడో అసలు అర్థం కావట్లా. నిన్నగాక మొన్న వచ్చిందా ఆమెను తీసుకొచ్చి నిలబెడుతున్నాడు. ఇక్కడ 7 వెనకలు ఉన్నాం. బయట పడకపోయినా లోపల గుల్లైపోయి పక్కన బాగా నమ్మకస్తులు ఉంటారు చూడు, వాళ్ళకు వదులుతారు ఈ బుస. స్తోత్రం. అవునా? వదులుతారు కదా. తట్టుకోలేదు మనసు. ముందు ముఖ్యంగా మనకంటే వెనకొచ్చినోడ్రా అంటే అసలు తట్టుకోలేరు. కొంతమంది అయితే మనకంటే ముందున్నాళ్లే పోని అని కూడా అనుకోరు. ముందున్న ఏం తెలుసు ఆయనకి. అభిషేకాలప్పుడు కూడా కొంతమంది అంతే ఫీల్ అయ్యేవాళ్ళు. ఎవడెవడినో తీసుకొచ్చి అభిషేకాలు చేస్తారు. అసలు ఎప్పుడు నేను నాకు చేయడేంది పెళ్ళి అన్నట్టు. నాయన అదొక పోడు అసలు అభిషేకాలు. నేను చూస్తూ ఉంటా ముఖాలు ఎట్టబోతున్నాయి, ఎవరెవరు ఫీలింగ్స్ ఎలా మారిపోతున్నాయి, ఎవరెవరి ముఖాలు ఆమ్లెట్లు అయినాయి అన్నీ చూస్తూ ఉంటాను. నేను చూసి నేను ఏం చెబుతా తెలుసా, మైకుతోనే చెబుతా, వీళ్ళకి అయింది మాకు కాలేదని అనుకోవద్దు, మీకు కూడా అయింది పెళ్ళి. చేసిన దాకే మాకెప్పుడు చేస్తా అంటారు కదా. చేస్తా. చేసిన దాకేమో మీరు నన్ను అడగండి, చేసినాక నేను మొదలు పెడతా. ఏడ చేస్తున్నా సేవ, ఏడ చేస్తున్నావు అని. అప్పుడు ఇక నన్ను తప్పించుకొని తిరగాల. ఎవరు పక్వానికి వచ్చారో, ఎవరు సిద్ధపడ్డారో, ఎవరు లైన్లోకి వచ్చారో ఆయనకి తెలుసు, నాకేం తెలుసు. ఆయన పేరు ఇస్తే నేను తీసుకొచ్చి లైన్లో పెడతా. ఇవ్వకపోతే నేనేం చేసేది. మా వాడు ఒకడు ఉన్నాడు, 6 సార్లు అన్నా, 6 సార్లు అంటే 6 సార్లు వెనకబడ్డాడు. ఏందిరా నీ గోల, ఈసారి పేరు వచ్చింది 6 సార్లు అన్నా. ఎందుకని అన్న దేవుడు నన్ను దేవుడు కనికరించట్లేదా, శాలేమ్మను కనికరించట్లేదా? ఒకవేళ దేవుడు అవకాశం ఇచ్చినా ఈడేమన్నా కుట్ర చేస్తున్నాడా అని నాకెళ్ళి కూడా ఎగాదిగా చూసి ఏదో జరుగుతుంది కుట్ర అని ఫీల్ అయ్యాడు. తర్వాత 7వసారి వాడి పేరు కూడా వచ్చింది, వాడి తపన కూడా తీరింది. ఇక్కడే పెట్టి అభిషేకం చేశా. అభిషేకం జరిగిన కాడ నుంచి ఇక నేను మొదలుపెట్టా, ఎక్కడ రాసావా అంటే ఇంకా సేవ లేదు. సైలెంట్గా ట్రాక్టర్ ఎక్కి ఇంజన్ తోలుకుంటున్నాడు, నీళ్ళ ట్యాంకి తోలుతున్నాడు. ఏందిరా చేసిన దాకా నాకెప్పుడు అంటివి, చేసిన దాకేమో నీళ్ళు తోలుకుంటున్నావు, కేవో అన్నా కేవలేదు. కొంతమందికి అంతే తపన. ప్రతి దానికి ఒక సమయం ఉంది. మనం ఆవేశపడితేగా దేవుడు తన సమయం ప్రకారం తన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద అన్ని నామముల కంటే పైనామం యేసయ్యకి ఎలా ఇచ్చాడు, దూతలలో కూడా అందరికంటే ఆయనను ఘనపరిచాడు. ఎందుకు ఘనపరిచాడో తెలుసా? ఆయన దేవుడై ఉండి, దేవునితో సమానుడై ఉండి, దేవుని యొద్దనే ఉండిపోక ఆయన కూడా దూతలలో ఒక దూతై తండ్రిని ఆరాధించాడు. తనకున్న పెత్తనాన్ని బట్టి హోదాను అనుభవించవచ్చు, కానీ తగ్గించుకొని దూతలలో దూతగా కలిసి పరలోక తండ్రిని ఆరాధించినందున తండ్రి ఒకటి అనుకున్నాడు, దూతలందరిలో నా ప్రియకుమారుడు వాస్తవంగా దేవుడు అయినా కూడా దూతగా వ్యవహరించినందున దూతలందరిలో ఆయన నామాన్ని హెచ్చించాలి అనుకున్నాడు. అనుకుని ఒకరోజు ప్రోగ్రాం పెట్టాడు. ఈ దూతల్లోనే ఉదయ నక్షత్రాలు ఉన్నారు, మార్నింగ్ స్టార్స్. దేవదూతలలోనే ఉదయ నక్షత్రాలు ఉన్నారు. అంటే చాలా ఉన్నతమైన స్థాయి వాళ్ళది. అందులో యేసు ప్రభు కూడా ఒక ఉదయ నక్షత్రంగా వ్యవహరించాడు. మీకు తెలుసా, లూసిఫర్ సాతాను కూడా ఒక వేకువ చుక్కే, మార్నింగ్ స్టారే వాడు కూడా. యెషయా గ్రంథం 14:12 ఒకసారి చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. అది వాడు కూడా ఒక వేకువ చుక్క, అంటే ఉన్నత స్థాయి వ్యక్తి.
యేసు ప్రభు కూడా అలాగే, ఆయన కూడా ఒక ఉదయ నక్షత్రం లాగా, వేకువ చుక్కలాగా అందరితో కలిసి తండ్రిని ఆరాధిస్తూ ఉన్నాడు. ఓ రోజు తండ్రి ఏం చేశాడంటే అందరి ఎదుట కుమారుణ్ణి ఘనపరిచాడు. దూతలందరూ కలిసి ఆయనకి నమస్కారం చేయాలన్నాడు. హెబ్రీ పత్రిక 1:6. ఆయన భూలోకమునకు మరలా ఆది సంభూతిని రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలి. ఎల్లా మానవులు ఆయన ముందు సాగిలపడాలి. అన్ని నామముల కంటే పైనామము యేసునామము. ఇది తండ్రి ఆజ్ఞ. ఇది తండ్రి ఆజ్ఞ. అప్పటిదాకా ఆరాధించినటువంటి వాళ్ళల్లో కొంతమంది హృదయం కొంచెం అభ్యంతరపడింది. అప్పటిదాకా ఆరాధించిన ఈ కెరూబులోకి విషం ప్రవేశించింది. ఎందుకో తెలుసా? తనను హెచ్చిస్తాడేమో అనుకున్నాడు. తను చాలా యథార్థంగా, చాలా మంచిగా, చాలా సత్ప్రవర్తనగా నడుచుకున్నందున తనను హెచ్చిస్తాడేమో అని ఆశించాడు. కానీ అతన్ని పట్టించుకోకుండా ఈ దైవ కుమారుని ఘనపరిచి ఆయనకు అందరూ నమస్కారం చేయాలన్నప్పుడు వీడు కూడా నమస్కారం చేయాలిగా. కేడర్ చూస్తేనేమో ఈక్వల్ కేడర్. వాడు వేకో చుక్కే, ఆయన కూడా వేకో చుక్క. యేసయ్య కూడా వేకో చుక్క అని మీకు తెలుసా? యెషయా గ్రంథం 14:12లోనేమో లూసిఫర్ వేకువ చుక్క అని ఉంటుంది. సాతాను వేకువ చుక్కగా అభివర్ణించినట్టు. ప్రకటన గ్రంథము 22:16లోనేమో యేసయ్య తన్ను గూర్చి తానే చెప్పుకున్నాడు, నేను వేకువ చుక్కను అని. ప్రకటన గ్రంథం 22:16లో ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనునై ఉన్నాను. ఇప్పుడు నీ పక్కనే కూర్చుని ఒకరిని సడన్గా పిలిచి నిలబెట్టి నువ్వు వచ్చి అతనే కాలు మొక్క అంటే నీకు ఎట్టుంటుంది? నేనే చెప్పాను అనుకో, నీకు నచ్చిద్దా? భలే పని, నేను ఎందుకు చేస్తాను, నా పని చేయనంట. అది అన్న చెప్పాడు, ఏ ఉద్దేశంతో చెప్పాడు, దీని లోపల ఏం ఆంతర్యం ఉందో అని అనుకోవాలిగా. టెస్ట్ చేయడానికి చెప్పాడేమో. ఒకవేళ నా తగ్గింపుని, విధేయతని, వినమ్రతని, సాత్వికాన్ని పరీక్షించడానికి అడిగాడేమో. నేను వినాలి కదా, లోబడాలి కదా, అనుకోవద్దు. వీడలా అనుకోలా. తనతో పాటు ఒక ఈక్వల్ క్యాడర్లో ఉన్న వేకువ చుక్కని ఘనపరిచి అందరూ ఆయనకు మొక్కాలంటే వీడు కూడా మొక్కాల్సి వచ్చింది. వీడికి మండింది. మొక్కలా లోపల విషం తయారైంది. పాపము ప్రవేశించింది. అసూయ. వాడు ఆయన కంటే నాకేం తక్కువ, అది వాడి గోల. ఆయన కంటే నాకేం తక్కువ, అదేదో నాకు మొక్కమని చెప్పొచ్చుగా. ఆయనకి అందరం కలిసి మొక్కేదేంది అంటే మరి ఇంతకాలం నేను చేసిన భక్తి పోయినట్టేనా? ఇంకా నాకేం లేదా? పూజారి కూడా ఆ ఒక్కడేనా, నేను కాదా? అది వీడి ఏడుపు ఫస్ట్ నుంచి. స్తోత్రం. సాతాను సమానునిగా చేసుకోవాలని కోరుకుంది ఎవరితోనో తెలుసా? దైవ కుమారునితో, మహోన్నతునితో. అదే యెషయా గ్రంథం 14:12 కిందికి చదివితే, మహోన్నతునితో నిన్ను సమానునిగా చేసుకొందునని నీవు అనుకుంటివి కదా. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కిపోయేదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి కదా. ఎవరితో సమానుడిగా? అందరూ చెప్పండి, ఎవరితో సమానుడిగా? మహోన్నతునితో సమానునిగా. అంటే యేసు ప్రభుని ఘనపరచడం వీడికి నచ్చలా. అందుకని బయటపడి మొక్కల. అందుకే యేసు ప్రభు మనిషిగా భూమి మీదకి వచ్చినప్పుడు 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నప్పుడు వాడు యేసు ప్రభు ముందుకు వచ్చి ఒక్కసారి నా కాలు మొక్కని అడిగాడు. గుర్తుందా? మీలో ఎంతమందికి గుర్తుంది? ఎంతమందికి గుర్తుందండి? ఒక్కసారి నా కాలు మొక్కని అడిగాడు. ఎందుకో తెలుసా? ఆ పాయింట్ దగ్గరే వాడు అవమానపరచబడ్డాడు. అక్కడ
అంటే దేవుడు ఏమన్నాడు అంటే వీడిని ఆయన కాలు మొక్కమన్నాడు. వీడిని ఆయన కాలు మొక్కమన్నాడు. అది నచ్చలా వీడికి. అందుకని మనిషిగా వచ్చాడు కాబట్టి బెండ్ అవుతాడు, ఈ లోక మహిమలో వీటన్నిటిని చూపిస్తే బెండ్ అవుతాడు అనుకొని అవన్నీ చూపించి ఒక్కసారి నా కాలు మొక్కి ఇవన్నీ నీకు ఇస్తా అన్నాడు. రావటానికి మనిషిగా అయితే వచ్చాడు కానీ దేవుడు కదా ఆయన ఎందుకు లొంగుతాడు? ఆ మాట అన్నందుకు ఆ మిగిలిన 2 సోదరులు అననే మాట అప్పుడు అన్నాడు యేసయ్య. ఫస్ట్ ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అన్నప్పుడు సాతానా, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించిన రాయబడి ఉంది అన్నాడా? సాతానా అనే పదం వాడాడా? వాడలా. మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అన్నాడు. రైట్. రెండోసారి పైనుంచి కిందికి దూకు, నేను దూతలు ఎత్తి పట్టుకుంటారు అన్నప్పుడు అక్కడ కూడా సాతానా అనే పదం వాడాడా? నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉంది అన్నాడు. మరి ఎప్పుడు సాతానా అన్నాడు? కాలు మొక్కమన్నప్పుడు. ఆ 2 చోట్ల అననే మాట కాలు మొక్కమన్నప్పుడు అన్నాడు. ఏమన్నాడు? యేసు వానితో సాతానా పొమ్ము. అది అంటే దేవునికి దక్కవలసిన మహిమను తాను కోరుకుంటే, తను పొందగోరితే అది సాతాను మనస్సు, దేవ విరోధి మనస్సు, దేవుని శత్రువు యొక్క మనస్సు. అదే వాళ్ళలో కనపడింది. ఒక్కసారి నా కాలు మొక్క అంటే ఆయన నమస్కారం చేస్తే వీడికి వచ్చింది ఏంటో తెలుసా? దేవుణ్ణి పాయింట్అవుట్ చేయటానికి. ఎవరి కాలైతే నువ్వు మొక్కమన్నావో అతని చేతే నా కాలు మొక్కించుకున్నా, చూసావా నేనే గెలిచా అని చెప్పడానికి. అది వాడు వల్లైందా? కాలు మొక్కటం కాదు, సిలువలో కాలుతో తంతే పళ్ళు రాలిపోయినాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. ఫైటింగ్ ఎలా అనుకున్నావు? నువ్వు బలవంతుడిగానే ఉండరా, నేను బలహీనుడిగా వస్తా. నువ్వు అన్ని శక్తులు కలిగి ఉండు, నేను శక్తులన్నీ అక్కడే వదిలేసి వస్తా. కొట్టుకుందాం. నీ చేతనైంది నువ్వు చేసుకో, నేను చేసేది నేను చేస్తా. ఎవరు గెలుస్తారో ఫైనల్ తెలుసుకుందాం. వాడు చేయాల్సింది వాడు చేశాడు, అన్నీ సహించి ఫైనల్లో సిలువలో ప్రాణం పెట్టి సమాప్తమైందని కొడితే ఒక దెబ్బ ఇంతవరకు కోలుకున్నది లేదు. బలహీనుడుగానే వచ్చి బలవంతుని కొట్టి తన్ను తాను నిరూపించుకున్నాడు నజరేయుడు యేసు. పెద్ద మ్యాటర్ ఇది. అసలు వాడు ఎందుకు అలా అయ్యాడన్న ఆ పాయింట్కి నేను ఈ వివరణ చెప్పాను అన్నమాట. మన మీద కాదు ఫస్ట్ అసూయ, యేసయ్య మీద అసూయ. ఏమి ఈ గొడవ అంతా ఎందుకు? ఒక్కసారి ఆయన మొక్కమన్నట్టు కాలు మొక్కినట్టయితే, యేసయ్య పాదాలు పట్టుకున్నట్టయితే వాడు ఆశించిన కృప వాడికి దక్కేది. కానీ పట్టుకోలేదు. పరీక్షలో ఓడిపోయాడు. వాడి నాశనాన్ని వాడే కొని తెచ్చుకున్నాడు. చాలామంది దూతలు మొక్కారు, కానీ వీడు మొక్కకపోగా దూతల ప్రపంచాల్లోకి వెళ్ళి మీటింగ్ పెట్టాడు. అప్పటిదాకా దేవుని మయంపరిచిన వీడు అప్పటి నుంచి దేవునికి రివర్స్గా మాట్లాడటం మొదలుపెట్టాడు. తెలుసా మీకు ఈ సంగతి? కొంతమంది ఆశించిన వాళ్ళకు మనం దక్కనిస్తే వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటారు, కానీ మనం వాళ్ళని ఖండించి అడ్డగిస్తే, వాళ్ళు అనుకున్నది ఒకటైతే మనం ఇంకొకటి చేస్తే, అప్పటిదాకా మన భజన చేసిన వాళ్ళే మనకు రివర్స్గా ప్రచారం చేస్తారు. అది ఎట్ట అనుకున్నా? చాలే మన ఇంతకాలం మంచోడు అనుకున్నాను, కానీ అసలు నీకు తెలుసుగా నేను ఎంత నమ్మకంగా ఉన్న దగ్గర. కానీ ఇట్ట చేస్తాడు అనుకోలే, అసలు నేను ఇట్ట అవుతాడు అనుకోలే. నేను ఏం చేద్దాం? నేనే ఇట్లా అంటున్నానంటే అర్థం కాలేదా మీకు? అన్నప్పుడు ఎవరికైనా ఎట్టుంటుంది? అన్న దగ్గర ఉండే వ్యక్తులు, అన్నతో నడిచే వ్యక్తులు, వీళ్ళే ఎలా అన్నారంటే నిజంగా తేడాబడి ఉంటాడన్న. దూతల ప్రపంచాల్లోకి వెళ్ళి వాడు పెట్టిన మీటింగ్లో వాడు చెప్పిన సబ్జెక్ట్ ఇదే: దేవుడు మారాడు.
అంతకుముందు పక్షపాతం లేకుండా ఉండే మన దేవుడు, మన తండ్రి ఇప్పుడు ఒక కంట్లో బెల్లం, ఒక కంట్లో సున్నం పెడుతున్నాడని మొదలుపెట్టాడు. ప్రియ దూతలారా, మిత్రులారా, అతని కంటే నాకేం తక్కువ? నా దాకెందుకు మీకేం తక్కువ? మీలో ఎవరినైనా నిలబెట్టి మొక్కమని చెప్పొచ్చుగా అందరికీ, కానీ మీ పేర్లలో ఒక్కడి పేరైనా చెప్పాడా? సరే తీసేయండి, మీ అందరికంటే ఎక్కువ నేను ఆరాధించా, నేను ఎంత మహింపరిచా, కనీసం నన్ను మొక్కమని ఎవరికైనా చెప్పాడా? అదేమంటే ఆయన నా ప్రియ కుమారుడు అంటాడు. అంటే మనం కుమారులం కామా? అంటే అతడు చూపించినంత విధేయత మనం చూపించలేదా? అతనికి ఉన్నంత నాణ్యత మనకు లేదా? మిత్రులారా, దూతలారా, మన తండ్రి మారాడు. అతడు పక్షపాతి. అతని చర్యల్లో న్యాయము లేదో. అనర్హులను తీసుకొచ్చి, అయోగ్యులను తీసుకొచ్చి నిలబెడతాడు. అర్హులైన వాళ్ళకి అన్యాయం చేస్తాడు. అర్థమైపోయింది. మిత్రమా, నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ సృష్టికర్త అయిన సృష్టి మనం ఆయనతో పెట్టుకుంటే ఏం పర్వాలా? ఉన్నా పోయినా నాశనం అయిపోయినా సరే న్యాయం మాట్లాడతా. అంతగా నియంతృత్వంగా వ్యవహరించి నేను అడిగిన ప్రశ్నకు న్యాయమైన సమాధానం చెప్పుకోకుండా నా మీద దాడి చేసి నన్ను బంధించి నన్ను నాశనం చేస్తే చెయ్యని ఇలాంటి అన్యాయస్తుడి దగ్గర ఇలా ఉండే కంటే నాశనం అయిపోవటమే మంచిది. దానికైనా నేను ఇష్టపడతాను, కానీ రాజీ పడటం మాత్రం నా వల్ల కాదు. నేనేమంటున్నాను? అతడు అర్హుడు కాదు, అర్హుల్ని నువ్వు పక్కన పెట్టి అనర్హుల్ని తీసుకొచ్చి నువ్వు ఘనపరుస్తున్నావు అని నేను అన్నాను. అతనికి దమ్ముంటే నిరూపించాలి. అతను నా కుమారుడు అన్నాడుగా, మరి మనం కుమారులం కామా? మనకి ఆయనకున్న వ్యత్యాసం ఏంటి? అదేదో రుజువు చేయాలి. మహిమ, ఘనత, ప్రభావం, స్తుతి, స్తోత్రము ఎందుకు అతడు పొందనర్హుడో, మనం ఎందుకు అనర్హులమో నిగ్గు తేల్చాలి. ఆ తర్వాత ఒప్పుకుంటా. ఆయనందరికీ, దూతలందరికీ వేశాడు మీటింగ్. వాడు దూతల మొత్తానికి వేశాడు. వీడి మీటింగులన్నీ పెట్టనిచ్చాడు దేవుడు కూడా. వీడందరి దగ్గరికి వెళ్ళి ఈ విషబీజాలను ఆడతంటే మరి దేవుడు అడ్డగించాలి కదా, అడ్డగించలా. హవ్వ దగ్గరికి సర్పం వచ్చి విషబోధ చేస్తుంటే చెయ్యనిచ్చినట్టు వీడు దూతలందరికీ విషాన్ని నూరిపోస్తుంటే దేవుడు చిద్విలాసంగా నవ్వుకుంటా చూస్తూ ఉన్నాడు, చెప్పుకోరా అని. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? నిజంగా ఇంట్రెస్ట్గా వింటున్నారా? నిజంగా వింటున్నారా? లేకపోతే వదిలేయమంటారా? నిజంగా వింటున్నారా జాగ్రత్తగా? ఆ తర్వాత దూతలందరికీ చెప్పనిచ్చాడు. అందరికీ చెప్పాడు వీడు. ఉదాహరణకు 100 కోట్ల మంది దూతలు ఉన్నారనుకో, 100 కోట్ల మందికి ప్రసంగం చేశాడు వీడు. వీడు దిక్కుమాలిన ప్రసంగం. ఏమని? ఆయన అనర్హుడు, అయోగ్యుడు, మనం యోగ్యులం. మన కంట్లో సున్నం పెట్టాడు, ఆయన కంట్లో బెల్లం పెట్టాడు. దేవుడు అన్యాయస్తుడు, పక్షపాతి అని చెప్పి నూరిపోశాడు. ఫస్ట్ నుంచి వాడి గొడవ అదే. ఏబు దగ్గర కూడా అంతే చేస్తాడు చూడాడు. ఏబు భూలోకంలో ఏబు లాంటి వాడు లేడు అని దేవుడు అంటే వీడు ఒప్పుకున్నాడా? ఏబు ఊరకనే నీతిమంతుడయ్యాడా? నీవు అతనికిని అతని ఇంటి వారికి అతని కలిగిన అంతటిని చుట్టూ కంచె వేసేదివి కదా. అతనికి కలిగింది దీవించుండుట చేత అతడు నిన్ను గనపరుస్తున్నాడు. ఒక్క దెబ్బలో అవన్నీ తీసేస్తే నీ ముఖం ఎదుట నేను తిరస్కరించి వెళ్ళిపోతాడు. నీ తీర్పులని తేడా దేవా, నీ తీర్పులని తేడా. ఫస్ట్ నుంచి వాడి గొడవ అదే. కానీ దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? ఏబు విషయంలో ఎలాగైతే నిరూపించాడో దైవ కుమారుని విషయంలో కూడా అలాగే నిరూపించబూనుకున్నాడు. ఒరే ఒరే, ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని సృష్టించి, పోషించి, ఆదరించి, మహిమపరిచి, ఇంతమంది దూతల్లో నిన్ను గణపరిచి, మిమ్మల్ని అందరినీ గణపరిచి, మీకు ఎన్నో ఆధిక్యతలు ఇచ్చి ఇంత మంచి చేశానే.
ఒక చిన్న మాట చెప్పి విధేయత చూపండిరా అంటే నా మీద తిరుగుబాటు చేశారు. నా తీర్పులు అన్యాయం అన్నారు, నా తీర్పులు సత్యం కావన్నారు, నేను పక్షపాతిని అన్నారు. ఇది చిన్న మాట, ఒకరోజు జస్ట్ అట్లా మొక్కండ్రా అన్నందుకు, ఒక్క మాటకు విధేయత చూపటం విషయంలో మీ చేతగాల. నా కుమారుడు మీరు ఈక్వల్ ఎట్లా అవుతారా? ఏంటి నీ కుమారుడి గొప్పతనం చూస్తారా? చూపించు, అదే కదా మేము అడుగుతుంది. నా చిత్తము నెరవేర్చడానికి నా కుమారుడు ఎంతకైనా తగ్గించుకుంటాడ్రా. మీరు 1,000,000 జన్మలు ఎత్తినా నా కుమారుడికి ఈక్వల్ కాలేరు. కొద్దిగా తగ్గించుకోవడానికి మీకు మనసు రాలా, కొద్దిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని జస్ట్ కాలు మొక్కడానికి మీకు మనసు రాలా. మీ సమానుడు అనుకోండి పోని, కానీ నా కుమారుని చూస్తారా? చూడండి ఎంతగా తగ్గించుకుంటాడో చూడండి అని ఆ కుమారుని యొక్క తగ్గింపుని, విధేయతని, ఆ వినయాన్ని రుజువు చేయడానికి దేవుడు మనల్ని నిర్మించాడు. మనల్ని సృష్టించిన దాని వెనుక అదొక కారణం. అనేక కారణాలు ఉన్నాయి, కానీ ఈ భూగోళ నిర్మాణం, దీనిలో జరిగిన శిలోయాగం దైవ కుమారుని విధేయతకు పరీక్ష. దూతల్లో దూతగా తగ్గించుకోమంటేనే వాడి వల్ల వాళ్ళ వల్ల గాల, కానీ ఇక్కడ మనుషుల కంటే కూడా తగ్గించుకున్నాడు. శిష్యుల పాదాలు గడిగాడు. మన పైన ఎవరున్న పరలోకం ఉంది, దూతలు అక్కడ ఉన్నారు, కింద మానవులు ఉన్నారు, భూమి కింద పాతాళంలో పాత నిబంధన భక్తుల ఆత్మలు ఉన్నాయి. యేసయ్య ఎక్కడ దాకా వెళ్ళాడో తెలుసా? పరలోకాన్ని వదిలి, భూలోకాన్ని వదిలి, భూమి కింది పాతాళంలోకి వెళ్ళి అక్కడ భక్తులతో మాట్లాడాడు. అంటే దూతల కంటే కూడా, దేవుని కంటే తగ్గించుకున్నాడు, దూతల కంటే తగ్గించుకున్నాడు, మానవుల కంటే కూడా తగ్గించుకొని అందరికంటే కూడా అట్టడుగుకి తగ్గించుకున్నాడు. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను.